దేశం యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో ఒకటే రియాక్షన్, అందరూ వార్ కావాలి, వార్ కావాలి, మోడీ తాత అది చేయి, అమిత్ షా తాత ఇది చేయి, లేకపోతే మోటాబాయి ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పానని మొత్తం ఒక రకంగా కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, ఒకవేళ కొంతమంది తెలిసినా కూడా రియాలిటీని చూడలేక వార్ కావాలి, వార్ కావాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని హిట్ చేసుకోండి, లేకపోతే మొత్తం పాకిస్తాన్ తీసుకొచ్చి మన హిందుస్థాన్ లో కలిపేసేయండి. ఇట్లా అంటే ఒక అన్రియలిస్టిక్ అండ్ అలాగే తెలిసి తెలియనితనంగా చాలా మంది, నేను ఆఖరికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా చూస్తున్నా, యుద్ధం కావాలి, యుద్ధం కావాలి. ఏంటి యుద్ధం కావాలి నాకు అర్థం కాదు. అండ్ ఆఖరికి వీటన్నిటికి తగ్గట్టు ఏదైతే అసలు నిజంగా నేను ఒక రకంగా అంటే ఈ వీడియో అయినా సరే, మిగతా నాకు ఎవరు వచ్చినా రాకపోయినా ఏ చూసినా చూడకపోయినా కూడా ఈ వీడియో అయినా సరే కరెక్ట్ గా ఎవరికి రీచ్ అవ్వాలి వాళ్ళకి రీచ్ అయ్యి, అసలు ముందు ఇట్లాంటి టైమ్స్ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగితేనో లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ఇట్లాంటి థింగ్స్ జరిగితే ముందు సోషల్ మీడియాని బ్యాన్ చేసేసి అలా వారం 10 రోజులు లేదా నెల రోజులు అసలు ఏదీ లేదు. ఆఖరికి ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీలోకి వెళ్తే ఆఖరికి పాకిస్తాన్ కి మూడింది అని చెప్పానని ఒక బీజిఎంలు పెట్టేసేసి, యానిమల్ బీజిఎంలు పెట్టేసి, లేదా కేజీఎఫ్ బీజిఎంలు పెట్టేసేసి పాకిస్తాన్ కి మూడింది, అది చేసింది, ఇది చేసింది. మీ అందరికి చెప్తున్నా, ఫేక్ న్యూస్ ఇట్లాంటి టైంలో చాలా ఇదిగా వస్తుంది. సో వీలైతే మీరు ఏదన్నా ఒక ట్రస్టెడ్ సోర్స్, అంటే ఇప్పుడు ట్రస్టెడ్ సోర్స్ ఎక్కడా లేదనుకోండి, చూడండి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏమి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళలేదు, అదొక రొటీన్ రెగ్యులర్ స్కెడ్యూలింగ్, అది ఫస్ట్ థింగ్. బట్ కాకపోతే ఇప్పుడు ఒక థింగ్ జరిగింది కాబట్టి, ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి తగ్గట్టు ఒకవేళ ఫ్యూచర్ లో ఒక అటాక్ చేయాల్సి వచ్చినా, యుద్ధం సిచ్యువేషన్ వచ్చినా సరే దానికి ఎలా రెడీగా ఉండాలని ఏమన్నా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళు ఏమైనా అక్కడ కొంచెం యాక్టివిటీస్ చేయొచ్చేమో కానీ ఇది ఒక రొటీన్ స్కెడ్యూలింగ్. ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీలోకి వెళ్ళడం అనేది ఒక రొటీన్. అండ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది ఆక్రమణ ఎక్సర్సైజ్ మీరు గనక అంటే నార్మల్ గా గనక చూస్తే, నాకు కరెక్ట్ గా అయితే నేను ఇయర్స్ తో సహా చెప్పలేం కానీ ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్ ఆర్ బయాన్యువల్, అంటే సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. ఈసారి అట్లాగే జరుగుతుంది. అంటే దాన్ని ఏమంటారు, నేను అదే చెప్తున్నా, మేబీ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మన దేశం కొంచెం వేరే దేశంతో ఒక యుద్ధంతోనో లేకపోతే కొంచెం టెన్షన్ వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ యుద్ధం కానీ అటాక్ కానీ చేయాల్సి వస్తే అప్పుడు మన రెడీనెస్ ఎంత లేకపోతే మన ప్రిపేర్నెస్ ఎంత అనేది ఉంది కాబట్టి మేబీ ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ లో కానీ లేదా ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ డిప్లాయ్ చేయడంలో కానీ దాన్ని కూడా వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ కింద టాపిక్ కింద వాళ్ళు కవర్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రిపేర్నెస్ ని పెంచుకుంటారు. బట్ ఇదంతా వదిలేసేసి ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళిందంటే అది కేవలం యుద్ధం చేయడానికనో, పాకిస్తాన్ కి మూడిందనో, నేవల్ బ్లాకేడ్ అనో, లేకపోతే ఐఏఎఫ్ ఆక్రమణ అటాక్ చేస్తుందంటే దానికి కేవలం పాకిస్తాన్ మీద ఉరి అటాక్ చేసేసేయండి, బాలాకోట్ అటాక్స్ చేసేసేయండి అని చెప్పని, ఇంకొక ఉరి కావాలి, ఇంకో బాలాకోట్ కావాలని పిచ్చ నా కొడుకులు మాటలన్నీ మారుతున్నారు. అందరూ శాడిస్ట్ నా కొడుకులు లేకపోతే ఒక సైకో నా కొడుకుల్లా తయారయ్యారు మన ఇండియన్స్ అందరూ. లేకపోతే ఇండియన్స్ అందరూ కాకపోతే ఎవడైతే ఇట్లా ఈ బేస్లెస్ క్లెయిమ్స్ ఏవైతే చేస్తున్నారో అసలు మంచి ఏంటి, చెడు ఏంటి, ఇంకోటి ఏంటి తెలియకుండా ముఖ్యంగా జనాలందరిలో వాడు చెడిపోవటమే కాకుండా జనాలు ఎవరైతే ఉంటారో వాడికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజో, యూట్యూబ్ పేజో, లేకపోతే మీమ్ పేజ్ ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా సమ్ ఎడ్రినలిన్ రష్ అంటారు, లేకపోతే డోపమిన్ హిట్ అంటారు. అంటే ఇన్స్టెంట్ గా మనకి పెట్రియాటిజం వచ్చేస్తుంది, నేషనలిజం వచ్చేస్తుంది. అట్లాంటి బీజిఎంలు పెట్టేసేసి లేకపోతే ఒక 4-5 సాడ్ ఫోటోలు లేదా టెర్రరిస్ట్ ఫోటోలు పెట్టేసేసి ఈ నా కొడుకు లేదు, ఈ నా కొడుకు లేదు, వీళ్ళందరినీ పెట్టుకు తీసేసేయండి, కావాలంటే పాకిస్తాన్ ఇచ్చేసేయండి, లేకపోతే మన తెలుగు వాళ్ళు అయితే ఖడ్గన్ సినిమా 5 నిమిషాలు పాకిస్తాన్ నా కొడుకులకి అని చెప్పని ఖడ్గన్ సినిమా మూవీలు పెడతాం. తప్పులేదు, మీ దేశభక్తిని నేనేం శంకించట్లా, బట్ మీరు చేసే విధానం తప్పు. కొంతమంది ఇంకా చెప్పాలంటే 1971 వార్ ని కొంచెం హైలైట్ చేస్తారు. హైలైట్ చేయడం అంటే ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. పాకిస్తాన్ తో మనం యుద్ధం చేసినప్పుడు 1971 లో ఇలా బంగ్లాదేశ్ ని మనం విడగొట్టేసాం, అప్పుడు ఇట్లా పాకిస్తాన్ వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి సైన్ చేశారు, మమ్మల్ని వదిలేయండి లేకపోతే మేము సీజ్ ఫైర్ చేసుకుంటాం అది ఇది అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అలాగే చేసేయండి, ఇంకొక బంగ్లాదేశ్ సృష్టిద్దాం, లేకపోతే ఇంకొక కొత్త దేశాన్ని వస్తుంది, మనకి మొత్తం పెంటంతో వదిలిపోద్ది, మనం గెలవగలం అంటున్నారు. నేను ఫస్ట్ థింగ్ ఒక 2 చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి 1971 వేరు, పాకిస్తాన్ దగ్గర కానీ ఇండియా దగ్గర కానీ ఇంకా న్యూక్లియర్ వెపన్స్ లేదు. 1974 లో వచ్చినాయి నాకు తెలిసి. సో అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గరలో, మన దగ్గరలో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. అది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్ లో పెడతా. పాకిస్తాన్ మొత్తం ఎవరైతే టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, మిలిటరీ లీడర్స్ అవ్వచ్చు, అందరూ చాలా పకడ్బందీగా జాంబిల్లా రెడీ అయిపోయారు. వాళ్ళకి ఎటువంటి రకమైన సంకోచం లేదు, వెనకమాల చైనా ఉండి మోరార్లెస్ నడిపిస్తుంది, ఇదంతా వాళ్ళు కావాలని చేస్తుంది, మీరు దాని వల్ల పడుతున్నారు. సో అప్పటికి ఇప్పటికి సేమ్ కండిషన్స్ ఉండవు. బట్ ఇండియన్ ఆర్మీ పవర్ఫుల్, ఇండియన్ నేవీ పవర్ఫుల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పవర్ఫుల్ కాబట్టి మనం గెలుస్తాం, ఐఎమ్ డామ్ షూర్. బట్ ఎట్ వాట్ కాస్ట్? అండ్ అలాగే ఆ వార్ ఎలా వస్తుంది?
గవర్నమెంట్ నిజంగానే అది నీడెడ్ అని చెప్పని యుద్ధంలోకి వెళ్తున్నారా, లేకపోతే జనాలు ఇట్లా ఇండియాలో ఇంతమంది జనాలు ట్విట్టర్లో ఇంతమంది ట్రెండ్ చేస్తున్నారు, లేకపోతే యూట్యూబ్లో ఇంతమంది వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే ఇంకోటి ఇట్లా మంది ఇంత సెంటిమెంట్, ఒక ఫేక్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నారు జనాలందరిలో అని చెప్పానని గవర్నమెంట్ కనిపించి ఏదో ఒక రకమైన స్టాండ్స్ కనుక తీసుకోకపోతే జనాలు మమ్మల్ని వీక్ అనుకుంటారు, లేకపోతే ఇంకోటి అనుకుంటారు అని చెప్పని వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక రకంగా. అండ్ రెండోది, మనకి అంటే మనం గొప్ప దేశం, నేను ఒప్పుకుంటున్నా, మన భారతదేశం గొప్ప దేశం, పవర్ఫుల్ నేషన్, గుడ్ కంట్రీ, బెస్ట్ కంట్రీ, ఏ క్లాస్ కంట్రీ, నేను ఒప్పుకుంటా. బట్ యుద్ధం అనేది మనం అనుకున్నట్టు 4 గోళ్ల మధ్యలో, అయితే మనం ఏదో ఇన్స్టాగ్రామ్ లోనో, యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో, ట్విట్టర్ లోనో పెట్టుకున్నట్టు యుద్ధం ఉండదు. అది ముందు తెలుసుకోండి. ఎందుకంటే మీ అందరికి గుర్తుంటే 9/11 అటాక్స్ తర్వాత ఏదైతే అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా ఒక రకంగా యుద్ధం ప్రకటించింది. మొత్తం అంతా, ఒక్క అమెరికా కాదు, అమెరికాతో పాటు 27 నుంచి 30 యూరోపియన్ కంట్రీస్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఇట్లాంటి బ్రిటన్ పవర్ఫుల్ యూరోపియన్ కంట్రీస్ అన్ని, అండ్ అలాగే అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇట్లాంటి అన్ని దేశాలు కలిపి ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్తే 20 ఏళ్ళైనా సరే తాలిబాన్ అంతం చేయలేక ఇంకిప్పటికీ మొన్న 2022-23లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తాలిబాన్లే దాన్ని శాసిస్తున్నారు, లేదా అక్కడ పరిపాలిస్తున్నారు. అండ్ అలాగే ఒసామా బిన్ లాడెన్ కూడా ఒక 10 ఏళ్ళు ఎంత టైం పట్టింది అతను చంపడానికి కూడా. సో వార్ అనేది అంత ఇష్యూ ఏం కాదు. మళ్ళీ మోర్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ లోనే అమెరికాకి పెద్ద మిలిటరీ బేస్ ఉంది, ఒక రకంగా పెద్ద చాలా టెక్నాలజికల్ గా కానీ, లేకపోతే ఒక 10-20 ఎయిర్ క్రాఫ్ట్స్, లేకపోతే ఒక 50-60 హెలికాప్టర్లు, ఇవన్నీ చేసేటట్టు ఆ ఆఫ్ఘనిస్తాన్ లో బేసిస్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇంత చేసినప్పటికీ పవర్ఫుల్, ఆల్ మైటీ, సింగిల్ సైడెడ్ హెజమనీ యుఎస్ అనమాట, అంటే పెద్దన్న, అలాంటి అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ ని ఇచ్చేయలేకపోయింది. అండ్ ఇంకొకటి, కొంతమంది చాలా మంది ఇది October 7th అని చెప్పాను ఒక అన్రియలిస్టిక్ ప్యారలల్స్ డ్రా చేస్తున్నారు. ఓకే, కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, బట్ అలా అని చెప్పని ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అయితే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలన్నది ఫస్ట్ అసలు దానికి ఒక బేసే లేదు. రెండోది, ఇజ్రాయెల్ కూడా ఇందాక చెప్పినట్టు మొత్తం ప్రపంచంలో ఉన్న అందరి సపోర్ట్ ఉంది. ఏదో ఒక 4-5 లేదా ఒక 10-20 దేశాలు తప్ప ప్రతి దేశం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఇజ్రాయెల్ కి ఓపెన్ గా అయితే అపోజ్ చేయరు. అలాంటి ఇజ్రాయెల్ గాజాని లేదా హమాస్ ని ఇప్పటికీ కూడా అంతం చేయలేకపోయారు. 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పుడు 2025 ఇప్పటికీ జరుగుతానుంది. ఇంకా సీజ్ ఫైర్ లేదు, లేదా ఒక గెలుపోవటం ఏం లేవు. 50-60 వేల మంది చనిపోయారు, అందులో సుమారు 25,000-30,000 మంది పిల్లలు. మరి ఇజ్రాయెల్ ఎందుకు గెలవలేకపోయింది? టెక్నాలజికల్ గా మీ అందరికి కావాలంటే మొసాద్ అని, లేకపోతే పెగసిస్ అని, ఇట్లాంటి కొన్ని థింగ్స్ వింటారు మీరు, అవన్నీ ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయి. మరి వాళ్ళు ఎందుకు గెలవలేపారు? అండ్ వీటన్నిటికి ఇంకా బెటర్, మీకు అందరికీ కొంచెం ఇంకా బాగా జ్ఞానోదయం అయ్యేదానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం. మనందరికి ఆఖరికి మనం వాడే సగమో లేదా ఒక 30-40% మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అని రష్యా నుంచే వస్తాయి. అలాంటి ఆల్ మైటీ రష్యా, అయితే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ, ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద మెంబర్, అలాంటి రష్యా గత 3 ఏళ్ల నుంచి యుక్రెయిన్ లో పడి ఏడుస్తుంది. కనీసం సగం ల్యాండ్ కూడా కబ్జా చేయలేకపోయింది, అయితే తన అండర్లోకి తెచ్చుకోలేకపోయింది. ఇంకా 20%, 18% అది మారుతానే ఉంటుంది, రోజుకి ఒకటి ఉంటుంది, అది కూడా చేయలేకపోయారు. సో నేనేం చెప్తానంటే, మనకి పాకిస్తాన్ అనేది ఒక దాన్ని ఏమంటారు, మనం ఒప్పుకోవాల్సిన నిజం ఫస్ట్ థింగ్. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి నుంచి మనం కదపలేం, మన నైబర్, అది ఇంకా దరిద్రం. బట్ పాకిస్తాన్ ఎదుర్కొనే వే డిఫరెంట్ ఉండాలి. మనకి ఒక ఉరి జరిగినప్పుడు, బాలాకోట్ జరిగినప్పుడు, పుల్వామా జరిగినప్పుడు, లేదా ఇట్లా పహల్గామ్ జరిగినప్పుడు మనకి ఎడ్రినలైన్ రష్ కోసమో, లేకపోతే నేషనలిస్ట్ ఫీలింగ్స్ రెచ్చగొడతానుకో, లేకపోతే ఇంకా కొంతమంది ఇడియట్స్ ఉన్నారు, నేను అది కూడా చెప్తే ఎందుకని అంటున్నాను, వాళ్ళని యొక్క ఈగోనో లేకపోతే సెల్ఫ్ దీన్ని సాటిస్ఫై చేసుకోవటానికి మాత్రమే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఈ మీమ్స్ ఇవన్నీ దానికోసమే. మీరు గవర్నమెంట్ ని ఫోర్స్ చెయ్యొద్దు, నీకు దండం పెడతాను. జాంబీగా తయారైంది పాకిస్తాన్, దాని వలలో మీరు పడుతున్నారు. మీరు కమ్యూనల్ రైట్స్ చేసినా పాకిస్తాన్ నెత్తిమే పాలు పోసినట్టే, ఒక యుద్ధం మీదకి వెళ్ళినా సరే పాకిస్తాన్ నెత్తిమే పాలు పోసినట్టే. మీరు రాసి పెట్టుకోండి, మీరు గెలిచినా కూడా ఎట్ వాట్ కాస్ట్, అది కూడా మీరు చూసుకోవాలి. అది ఎందుకంటున్నానంటే, ఇది 1990 ఆర్టికల్, 1990లో రాసిన ఆర్టికల్ అనమాట. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒకవేళ యుద్ధం జరిగితే ఆ యుద్ధం కూడా 1000 గంటలు, 1000 గంటలు అంటే సుమారు 40 రోజులు. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించినట్టు ఒక ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఏమో సుమారు 20 సంవత్సరాలు పట్టింది అమెరికాకి, ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఏమో 1.5 సంవత్సరం పట్టింది.
ఆఖరికి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏమో మనకి 3 సంవత్సరాలు పట్టింది. ఆఖరికి మనం బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కూడా మనకు సుమారు ఒక నెల రోజుల పాటు పట్టింది, అప్పుడు 1971 కూడా. సో సుమారు అనుకుందాం ఒక రఫ్ ఎస్టిమేట్ ఒక 40 రోజులు 30 రోజులు మినిమం మనకు వార్ జరిగిద్దని అనుకుందాం. ఆ టైంలోనే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని చెప్పని ఒక అంచనా. ఇండియా పాకిస్తాన్కి గనకైతే యుద్ధం అయితే ఇండియాకి 27,000 కోట్ల రూపాయలు నెల రోజులు యుద్ధానికి. ఇది 1990s లో, ఇవ్వండి 1990s లో ఈ యొక్క ఆర్టికల్. అలాంటిది ఇప్పుడు 2025 అంటే సుమారు 35 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్, కాస్ట్, ఎమ్యునేషన్ ఇట్లాంటి ప్రతిదీ రేట్లు పెరిగిపోయింది. నాకన్నా బాగా అందరికీ తెలుసు. ఇప్పుడు యుద్ధం చేస్తే ఈ 27,000 కోట్ల రూపాయలు 10 రెట్లు పెరిగిన 2 లక్షల కోట్లైనా 3 లక్షల కోట్లైనా కూడా ఆశ్చర్యపోకల్లా. 3 లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసా? మన డిఫెన్స్ బడ్జెట్ లో సగం. మన వ్యవసాయ బడ్జెట్, లేకపోతే మన టెలికాం బడ్జెట్, మన రైల్వే బడ్జెట్ ఇవన్నీ కలిపితే ఎంతో అంత 3 లక్షలు 4 లక్షల కోట్లు అంటే అంత ఈజీనా యుద్ధం అంటే? నేను అలా అని చెప్పాను యుద్ధానికి ఎగెనిస్ట్ అని చెప్పట్లా. నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నావు, నీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, డైరెక్ట్ యుద్ధంకి వెళ్తే ఏంటి, రెండోది యుద్ధానికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు పహల్గాం జరిగింది కాబట్టి నాకు ఇంకొక వారం రోజులు యుద్ధం అంటే దెబ్బతిక్కడ. దానికి కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. కానీ మీరు గవర్నమెంట్ ని ఫోర్స్ చేస్తున్నారు ఒక రకంగా. ఈ నేషనలిజం, పేట్రియాటిజం, లేకపోతే దేశభక్తి, టెర్రరిస్ట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ముస్లిం, హిందూ అని చెప్పి మీకు మీరు ఒక లూప్ లో మిగిలిపోయి గవర్నమెంట్ కూడా ఆ లూప్ లోకి లాగుతున్నారు మీరు. అది తప్పు. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్ లో ఎవరు చూడరని తెలుసు, బట్ నా సైడ్ నుంచి చెప్పాలి కూడా చెప్పా. ఏదైతే వెస్ట్రన్ మీడియా ఉన్నారో వాళ్ళందరూ మన మీద జరిగిన అటాక్ ని కనీసం టెర్రరిస్ట్ అటాక్ అని కూడా వాళ్ళు చెప్పట్లేదు. ముందు మనం ఇంటర్నేషనల్ ప్రెషర్, ఇంటర్నేషనల్ కన్సెన్సస్ కనుక క్రియేట్ చేయగలిగితే మనకి పాకిస్తాన్ అనేది ఒక తలకాయ నొప్పిగా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం రేపొద్దున ఏదైనా 1 or 2 ఈ స్టెప్స్ తీసుకోవాలన్నా కూడా మనకు కొంచెం సపోర్ట్ గా వస్తారని చెప్తే ఫస్ట్ ఒకటి చూడండి. ఎందుకంటే ఎడ్రినల్ ఇంట్రెస్ట్ రాదు కదా, మనకి ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ మ్యాగీ, 2 minute మ్యాగీ ఇట్లాంటి లాగా మనకు అన్ని ఇన్స్టెంట్ కావాలి. సో ఇన్స్టెంట్ గా నేనేం చెప్పలేదు కాబట్టి చాలా మంది ఒకరిద్దరు ముగ్గురు చూసారు అంతే. సో నాకు దానికి ఇది లేదు. కానీ బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, మీకు అర్థం కావాలి. ముందు మన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ని మనం గెలవగలగాలి. అది గెలవకపోతే నువ్వు ఏది చేసినా కూడా అనకూడదు కానీ ఇంట్లో కూర్చోవడం ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో అతి దారుణంగా ఓడిపోతాను. నా ప్రీవియస్ వీడియో ఒకవేళ ఎవడన్నా వస్తే వెళ్ళి చూడండి, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను చెప్పాను ఏదైతే బీబీసీ అవ్వచ్చు, లేకపోతే టీఆర్టీ గ్లోబల్ అవ్వచ్చు, గార్డియన్ అవ్వచ్చు, న్యూయార్క్ టైమ్స్ అవ్వచ్చు, వాషింగ్టన్ పోస్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి పెద్ద ఇంగ్లీష్ మీడియా, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ మీడియా, వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు రేపు పొద్దున్న ఇండియాలో పెద్ద ఇది జరిగిందని అంటే సకానికి సగం మంది నమ్మేస్తారు. కనీసం డబల్ చెక్, క్రాస్ చెక్ కూడా ఎవరు చేయడు. వాళ్ళంత పవర్ఫుల్ మీడియా. అలాంటి వాళ్ళు కనీసం మన ఇది జరిగితే టెర్రరిస్ట్ అన్న పదాలు వాడకుండా గన్మెన్ అని, మిలిటెంట్స్ అని, షూటింగ్ అని, ఏదో ఒక నార్మల్ సీన్ లాగా, అయితే అదంత పెద్ద ఇష్యూ కాదన్నట్టు దాన్ని డౌన్ సైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ దాని మీద మన ఇండియాలో ఉన్న సైకోనా కొడుకులు లేకపోతే ఇంకొకరు ఎవ్వరు రెస్పాండ్ అయిన ఒకరిద్దరు కూడా సరిపోరు. పెద్ద యూట్యూబర్స్ కానీ లేకపోతే ఎనలిస్టులు కానీ ఎవడైతే సో కాల్డ్ పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ ఛానళ్ళు, ట్విట్టర్ ఛానళ్ళు ఎవడైతే నడుపుతున్నారో వాళ్ళందరూ ఒకటే. జనాలకి ఈ టైంకి ఏం కావాలి? ఎడ్రినలిన్ రష్ కావాలంటే ఏం చేయాలి? వెనకమాల ఒక 2 యానిమేషన్ లేకపోతే ఒక విఎఫ్ఎక్స్ చేసేసి పాకిస్తాన్ దీనికి యుద్ధం వచ్చినట్టు, లేకపోతే కాశ్మీర్ బ్లీడ్ అవుతున్నట్టు యుద్ధం కావాలి. ఏదైనా చూసుకుందాం, మోడీ గారు వెళ్ళిపోండి, అది చేసేసేయండి, ఇది చేసేయండి, మోటాబాయ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఈజ్ కుకింగ్. ఏంటి సంథింగ్ ఈజ్ కుకింగ్? నా బొంద కుకింగ్. ముందు మన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ఇదిగా ఫెయిల్ అవుతున్నాం. మన కోసం నేను చెప్పింది మనోళ్ళు ఎవరు ఇలా, మనోళ్ళు ఏం చేయలేదు, లేకపోతే చేస్తే చాలా తక్కువ లెవెల్లో చేశారు. బట్ ఇక్కడ అమెరికన్ యొక్క ఫారిన్ అఫైర్స్ కమిటీ అని ఉంటది. అంటే మీకు అర్థం కావాలంటే మనకి సిసిఎస్ మీటింగ్ అని చెప్పని ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరగగానే ఒకటి జరిగింది చూడండి. అలాగా మనకి క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ ఎలా అయితే ఉందో, ఈ అమెరికాకి హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అని చెప్పని ఒకటి ఉంటది అమెరికాకి సంబంధించి. వాళ్ళు మన కోసం ఒక రకంగా మనం వాళ్ళందరికి నిజంగా సలాం చేయాలి ఒక రకంగా. హే న్యూయార్క్ టైమ్స్, వీ ఫిక్స్డ్ ఇట్ ఫర్ యూ, దిస్ వాజ్ ఎ టెర్రరిస్ట్ అటాక్, ప్లెయిన్ అండ్ సింపుల్, వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ ఇజ్రాయెల్. వెన్ ఇట్ కమ్స్ టు టెర్రరిజం, ది న్యూయార్క్ టైమ్స్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ రియాలిటీ. బాబు న్యూయార్క్ టైమ్స్ ఇది మిలిటెంట్స్ లేకపోతే గన్మెనో లేకపోతే ఈ కాదు, ఇది ప్లెయిన్ సింపుల్, ఇది టెర్రరిస్ట్ అటాక్, ప్లెయిన్ అండ్ సింపుల్. అలా రాయటానికి నీకు మాయరోగం ఏంటని వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్ట్రైక్ డౌన్ చేసి వాళ్ళ ఆర్టికల్ మళ్ళీ పెట్టారు.
మన ఇండియన్స్ ఎంతమంది పెట్టారు ఇట్లాగా? లేదు. మనకి బీబీసీ ఏం చెప్తుందో అవసరంలా, గార్డియన్ ఏం చెప్తుందో అవసరంలా, టీఆర్టీ గ్లోబల్ అయితే వరస్ట్ గా కవర్ చేశారు. షూటింగ్ అంట, షూటింగ్ అంటే ఎట్లా వాడతారు తెలుసా? ఇప్పుడు ఎవడో ఒక మతి స్థిమితం లేనోడో లేకపోతే అమెరికాలో షూటింగ్స్ జరిగినాయి అంటారు. ఒక నార్మల్ మ్యాన్ గన్ వస్తే వాడికి అయితే బ్రెయిన్ పని చేయకో లేకపోతే ఇంకైనా సమ్ అదర్ అల్టీరియర్ మోటివ్స్ తో ఏదో గుడ్డిగా అందరిని కాల్చుకుంటూ వెళ్ళిపోతే దాని షూటింగ్ అంటారు. మిలిటెంట్స్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనకి ఇప్పుడు మావోయిస్టులు ఇది జరుగుతుంది కదా, దాన్ని మిలిటెంట్స్ అంటారు. ఎవరన్నా ఓన్ కంట్రీ ఒక గవర్నమెంటో లేదా అక్కడ పాలించే వాళ్ళు ఇంకొకలో నచ్చకపోతే వాళ్ళకి అగెనిస్ట్ గా ఆర్మ్స్ రెబెలియన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మిలిటెంట్స్ అంటారు. ఎవరైతే నిన్న కాశ్మీర్ లో జరిగిందో వాళ్ళు మిలిటెంట్స్ అని కానీ గన్ మెన్ అని కానీ షూటింగ్ అని అనడానికి ఎక్కడన్నా కనీసం మినిమం పాసిబిలిటీ అని ఉందా? లేదు. బట్ అలాగే రాశారు, అలాగే కవర్ చేశారు. నేను చెప్పా, అరే బాబు ముందు మనం ఇంటర్నేషనల్ సపోర్ట్, ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయాలి పాకిస్తాన్కి అగేనెస్ట్ కి, ఇండియాకి సపోర్టివ్ గా అని చెప్తే ఒక్కడు దానిగా ప్రతి ఓడు కాశ్మీర్ మంది కాదని ఎవడన్నాడు రా? ఎవడన్నా అన్నాడా? కాదని ఎవ్వడనలా. మీరు అనుకుంటున్నారు, మీకు మీరే ఒక ఫేక్ నెరేషన్ క్రియేట్ చేసేసి జనాల్ని ఆ నెరేషన్ వెనకమాల తీసుకెళ్తున్నారు అంతే, రియాలిటీకి చాలా దూరంగా. న్యూయార్క్ టైమ్స్ ఓడి గురించి వేరే అమెరికన్ ఫారెన్ కమిటీ రాసి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. మన వాళ్ళు ఎవడు అలా చెప్పలేడు. ఏం చెప్పలేడు. యుద్ధం కావాలి మళ్ళీ మనకి, ఎందుకో తెలియదు. అసలు మన వాళ్ళకి ఏం తెలియదు. మళ్ళీ మన ఇండియాలో ఒక పక్కన మణిపూర్, ఒక పక్కన రీసెంట్ గా 10,000 మంది ఈ పోలీస్ ఆఫీసర్స్ తో ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ మూడిట్లకి కలిపి ఒక కామన్ ఇది పెట్టి ఈ మావోయిస్టుని సరెండర్ చేశారు. తెలుసా అది మీకు? తెలియదు. అది అట్లా ఉంది మన పరిస్థితి. అండ్ వీటన్నిటిలో పోతే అన్నిటికన్నా వరస్ట్ థింగ్ ఇంకెంతకన్నా, నేను ఇండియన్స్ అని అన్నా కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల మొత్తం నెరేషన్ మారిపోతుంది, మొత్తం మనం చూపించే మన ప్రెజెంటేషన్ మారిపోతుంది, మన మీద ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఉన్న గౌరవం మారిపోతుంది, లేకపోతే గౌరవం తగ్గిపోతుంది. నీరజ్ చోప్రా తెలుసుగా, అసలు దాని ఉంటారు ఒక రకంగా పరిచయం అక్కర్లేని పేరు, జావలిన్ థ్రోవర్, ఒలింపిక్ మెడల్ విన్నర్, ఆర్మీ పర్సన్, మోర్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ ఆర్మీ పర్సన్. అంటే అతను ఆర్మీ పరంగా ఇండియాకి సేవ చేశాడు. ఇప్పుడు అథ్లెట్ అయ్యి మన ఇండియాని ఏదైతే ఇంటర్నేషనల్ స్టేజ్ లో మన ఇండియా కనీసం 2024 ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ కూడా సాధించలేక నార్త్ కొరియా, కిర్గిస్తాన్, కొలంబియా, మెక్సికో, టర్కీ, పాకిస్తాన్, డొమినికా, ఆఖరికి డొమినికా అన్న కంట్రీ కూడా ఉందని నా కొడుకు కనీసం సగం తెలియదు. అలాంటి దేశాల కన్నా కూడా కిందన పడి ఏడుస్తుంటే ఇట్లాంటి నీరజ్ చోప్రా లాంటి ఒకరు, ఇద్దరు, ముగ్గురు సొంతంగానో గవర్నమెంట్ తరఫున వెళ్ళి 1, 2 గోల్డ్, సిల్వర్ తెచ్చి పెడుతున్నారు మనకి. అలాంటి పర్సన్ ని ఈ పహల్గామ్ అటాక్ లో వీళ్ళని కూడా లాగేసి ఆఖరికి నీరజ్ చోప్రా యొక్క అమ్మగారిని కూడా తీసుకొచ్చి అందులోకి ఒక వరస్ట్ పాలిటిక్స్ చేశారు మన ఎర్రి పులక నా కొడుకులందరూ. ఈ తిండి పెడతాం కూడా నా కొడుకులకు అనవసరం, వీళ్ళందరిని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టాల. ఎవడైతే అన్నాడో వాళ్ళందరూ ఫేక్ నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో రీచ్ కోసం, యూట్యూబ్ లో సమ్ ఎడ్రినలైన్ రష్ కోసం, లేకపోతే వ్యూస్ కోసం చేసే ఎవడైతే ఉన్నాడు, ఆడు మేమర్ అవ్వచ్చు, పేజ్ అవ్వచ్చు, లేదా ఛానల్ అవ్వచ్చు, అందరు నా గురించి తీసుకెళ్లి పాకిస్తాన్ లో పడదెంగాల. అసలు నీరజ్ చోప్రా మీకు అసలు ఏంటని తెలియదు కదా. ముందు నీరజ్ చోప్రా ఆయన అంటే ఆయన అంటానికి కూడా లేదు, అతను జస్ట్ 27, 26 ఆ టైప్ లోనే అతని ఏజ్, బిలో 30. అలాంటి అతను మన ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ పెంచాలి, ఇట్లా జావలిన్ త్రో కూడా ఒక ఇంటర్నేషనల్ ఇది తేవాలని చెప్పానని అతను నీరజ్ చోప్రా క్లాసిక్ అని చెప్పానని. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఒక ఐపీఎల్ అనుకోండి, అదొక గేమింగ్ ఫార్మాట్ అనమాట, లేకపోతే ఒక గేమింగ్ ఇది అనమాట జావలిన్ త్రోకి, అది స్పెసిఫిక్ గా అది మన ఇండియాలో కండక్ట్ చేద్దామని అనుకొని ప్రపంచంలో ఉన్న జావలిన్ త్రోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో కొంతమంది ఈ రష్యా నుంచి రావచ్చు, కొంతమంది నార్త్ కొరియా నుంచి రావచ్చు, కొంతమంది అమెరికా నుంచి రావచ్చు, కొంతమంది ఫ్రాన్స్ నుంచి రావచ్చు, ఇలా ప్రతి దేశస్తులు ఉంటారు. అలా పాకిస్తాన్ నుంచి కూడా ఇలా ఇతను ఎవరు, అష్రద్ నదీమ్, అతను మొన్న 2024 లో కూడా అతను గోల్డ్ మెడల్ కూడా వచ్చింది, మన నీరజ్ చోప్రాకి సిల్వర్ వచ్చింది. వాట్ ఇట్ మేబీ అథ్లీట్. అలా మన ఇండియాలో ఒక స్పోర్ట్స్ కల్చర్ నో లేకపోతే ఒక స్పోర్ట్ ను ప్రమోట్ చేయడానికి అతని పేరు మీద ఒక లీగో లేకపోతే ఒక టోర్నమెంట్ స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచంలో ఉన్న అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఆడిద్దామని చెప్పి నాకు ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఆల్రెడీ ప్లాన్ ఎప్పుడో ఈ వారంలో అనుకుంటా, అంటే ఐ మీన్ సండే ఆర్ మండే ఆల్రెడీ అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయి. మనకి వెడ్నెస్డే ఆర్ ఎప్పుడో ఈ పహల్గామ్ ఎప్పుడో జరిగింది. దానికోసం ఈ పాకిస్తాన్ సంబంధించిన అష్రద్ నదీమ్ ని పిలిచారని, అండ్ అలాగే అష్రద్ నదీమ్ గెలిచినప్పుడు నీరజ్ చోప్రా గారు అమ్మగారు
ఎవరైనా సరే బిడ్డే కదా గెలిచాడు, మా అబ్బాయి గెలిచాడు, అతను గెలిచాడు అని ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. దానికి కూడా వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చి మధ్యలో పాలిటిక్స్ అంటగట్టారు. దానికోసం నీరజ్ చోప్రా ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నా కంట్రీకి నేను చాలా చేశాను, అది ఆర్మీగా కానీ లేదా ఇంకోటిగా కానీ, బట్ నేను బయటికి అన్ని చెప్పుకోలేను, లేకపోతే నేను బయటికి చెప్పుకునే రకాన్ని కాదు, బట్ దానివల్ల కొంతమంది కొన్ని మిస్లీడింగ్ చేస్తున్నారు, నేను నా కంట్రీ కోసం ఇచ్చేస్తా అని చెప్పని ఒక పెద్ద ఇది రాసుకోవాల్సి వచ్చింది. సైకో నా కొడుకులు, నీ అమ్మ నువ్వు పెద్ద సైకో నా కొడుకులు ఎవడైతే ఉన్నాడు ఈ రీచ్ కోసం వీటి కోసం వేస్తున్నాడో, యుద్ధం 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 అని ఈ నా కొడుకుని తీసుకెళ్లి పడదేంగండి అక్కడ ఎల్ఓసి దగ్గర, ఒక గన్ను ఏదన్నా ఇచ్చి సస్తే సస్తాడు నా కొడుకు, వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. మరోవర్ ఇట్లాంటి మిస్లీడింగ్ స్టేట్మెంట్ పెద్ద పెద్ద అథ్లెట్స్ వీళ్ళందరికీ అగౌరవాన్ని తెస్తాం తప్ప ఏమీ లేదు. ఈ నా కొడుకులు వాళ్ళు తీసుకెళ్లి పడదేంగండి అక్కడ పాకిస్తాన్ దీనిలో, లేదా వాళ్ళతో చేయించండి యుద్ధం, ఏమి లేదు. ఎవరిని ఎందుకు అంటున్నామో తెలియదు. నీరజ్ చోప్రా ఎందుకు వచ్చాడు పహల్గామ్ అటాక్ కి? నీరజ్ చోప్రాకి సంబంధం ఏంటి? ఆయన ఏదో ఒక ఐపీఎల్ లాగా ఒక లీగ్ తీసుకొచ్చాడు. మరోవర్ ఆయన ఇన్విటేషన్ కూడా మండేనో సండేనో ఇచ్చాడు. నీది వెడ్నెస్డేనో ట్యూస్డేనో జరిగింది. ఆయన తెలుతుందా పహల్గామ్ జరుగుతుందని నీరజ్ చోప్రాకి తెలుతుందా? ఎవడరా నువ్వు ఎరుపు గడు? ఎవడో అసలు నాకు అర్థం కాదు. ఏం మాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాడుతున్నావు? ఏమని మాడుతున్నావు? ఏం ఆశించి మాడుతున్నావు నువ్వు? సరే పోనోకే, ఇదంతా కాదు. నువ్వు ఇప్పుడు బాగా చెప్తున్నావు కదా, యుద్ధం అయిపోవాలి, యుద్ధం గెలిచేయాలి, కింద పైన మడిసేయండి పొడిసేయండి పీకేయండి అని చెప్తున్నావు కదా. ఐఏఎఫ్ తెలుసా నీకు? ఐఏఎఫ్ దగ్గర, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పుడు యుద్ధం కనుక చెయ్యాలంటే, నువ్వు యుద్ధం అంటే పాకిస్తాన్ తో అనగా మాకు పిచ్చనా కొడక, పాకిస్తాన్ తో ఒక్కలతో యుద్ధం జరగదు నీకు, లేదా పాకిస్తాన్ సింగిల్ గా రాదు, పక్కన చైనా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుంది. తెలుసా నువ్వు? పిచ్చనా కొడక, చదువుకు సావు నువ్వు ఫస్ట్, లేకపోతే కనీసం ఒక ఎవరితోన్నా చెప్తే ఇనిసావు. ఎవరున్నాడు ఆడికి చెప్తానండి డైరెక్ట్ గా, నేను ఒకటి ఇద్దరు అంటలా. ఇట్లాంటి ఎరుపుకు ఈ చేస్తున్నారు చూడండి, నీరజ్ చోప్రా అని, లేకపోతే కనీసం ఖండించాల్సిన వాటి మీద ఖండించకుండా కులాలు మతాలు, నాకు వార్ కావాలి, నాకు అది కావాలి, లుంగి కట్టుకొని ఎగురుతా, షార్ట్ వేసుకొని ఎగురుతా అని చెప్పని కొంచెం హైపర్ యాక్టివ్ పర్సన్ నా కొడుకులు ఉన్నారు. ఈ తిండికి తికానా లేని నా కొడుకులు వీళ్ళు బాగా మిస్లీడ్ చేస్తున్నారు జనాల్ని. సరే పోనోకే, నువ్వు అన్నట్టు యుద్ధం చేద్దాం, తీసేద్దాం అసలు ఇప్పటికిప్పుడే, దా వెళ్దాం, మనం ఇద్దరం వెళ్దాం, సస్తే సస్తా, నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఐఏఎఫ్ దగ్గర ఫైటర్ జెట్స్ ఎన్ని తెలుసా నీకు? ఎన్ని స్క్వాడ్రన్స్ ఉండాలి తెలుసా? అంటే మనకు చెప్తారు కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంసెట్ రాయాలంటే ఇది ఉండాలి, జేఈ రాయాలంటే ఇది ప్రిపేర్ అవ్వాలి, లేదా సివిల్స్ రాయాలంటే ఇది ప్రిపేర్ అవ్వాలి అని చెప్పని ఒక బేసిక్ సిలబస్ ఉంటుంది కదా. అలాగే ఒకవేళ యుద్ధం కనుక వెళ్తే ఎయిర్ ఫోర్స్ ఇలా పెర్ఫామ్ చేయాలంటే ఇన్ని ఉండాలని చెప్పని ఒక కౌంట్ ఉంటుంది. తెలుసా నీకు? చదువులేని సన్నాసి, తెలుస్తా నీకు? తెలియదు, మనకు ఏం తెలియదు అని. పోను ఒకవేళ 42 స్క్వాడ్రన్స్ ఉండాలి. ఫస్ట్ నేనే చెప్తున్నాను నీకు, ఎందుకు మనకి తెలియదు కదా, మనకి పోస్టులు వేయటానికి, లేకపోతే కులాల మతాలు రెచ్చగొడటానికి, లేదా తెలిసి తెలియకుండా యుద్ధం అడగటానికి మాత్రమే మనం సరిపోతాం. కాబట్టి నేను చెప్తా 42 స్క్వాడ్రన్స్ ఉండాలి. స్క్వాడ్రన్ అంటే ఏంటో తెలుసా? 18 నుంచి 20 ఉంటాయి సుమారు ఒక్కొక్క స్క్వాడ్రన్ లో ఎయిర్ జెట్స్. అలాంటిది 42 ఉండాలి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా? 30 ఉన్నాయి. ఆ 30లో కూడా ఏంటో తెలుసా? పాత 1980s 70s 60s 80s టైంలో జాగ్వారు, మిరాజు, సుకోయి, మిగ్ ఇట్లాంటివి ఉంటాయి. వాటితో నువ్వు యుద్ధానికి కూడా వెళ్ళక్కర్లే. మన పైలట్స్ నార్మల్ గా డే టు డే ఇట్లా సర్వేలెన్స్ అని లేకపోతే వేరే యాక్టివిటీస్ చేస్తారు, క్రాష్ అయిపోతాయి ఈజీగా. ఇవ్వండి, ఇది April 3rd 2025 అంటే ఒక ఈ మంత్ లోనే జాగ్వార్ క్రాష్ అయింది, బట్ పైలట్ కూడా చనిపోయాడు. అది అదే మనకు అవసరంలా. ఇవ్వండి 2 IAF ప్లేన్స్ ఇన్ జాగ్వార్, ఇది ఎప్పుడుది? March 8th. ఇట్లాగా మన దగ్గర ఫస్ట్ ఫైటర్ జెట్స్ ఇంకా తిన్నంగా లేవు. ఒకవేళ ఉన్న పాతవి ఉన్నాయి, ఉన్న కొన్ని కూడా. రెండోది, ఒకవేళ యుద్ధంలో, నేను ఫస్ట్ చెప్తాను యుద్ధం గెలవరని నేను అంటలేదు, బట్ ఎట్ వాట్ కాస్ట్, అదొక్కటి మటుకు చూడండి. రెండోది, నీకు పహల్గామ్ జరిగినప్పుడు, ఉరి జరిగినప్పుడు, పుల్వామా జరిగినప్పుడు నీకు కింద పైన షాట్ ఆగట్లా. మరి అప్పుడు ఐఏఎఫ్ కి ఫైటర్ జెట్స్ ఇవ్వండి అయ్యా, లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ని రప్పించండి అయ్యా, లేకపోతే డిఆర్డిఓకి ఇచ్చి ఇంకొక ఏదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇంకేదైనా బెటర్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేదా ఇంకోటి ఏదైనా చేయండి అని చెప్పు. నువ్వు చెప్పు, దానికోసం కూడా ఒక ట్వీట్ అయ్యి. లేదు లేదు లేదు, దానికోసం రీచ్ రాదుగా, అది మనం వెయ్యం. ఈ మటుకు కావాలి. ఎయిర్ ఫోర్స్ అంటే స్పెల్లింగ్ తెలియనోడు కూడా కామెంట్ పెడతాడు, అయితే ఎయిర్ ఫోర్స్ అసలు ఫైటర్ జెట్ ఏంటనేది తెలియనోడు కూడా ఒక ఇది పెడతాడు, అసలు ఎయిర్ ఫోర్స్ ఏ కండిషన్ లో ఉందని తెలియనోడు ఒక ఫైటర్ ఇది పెడతాడు. ఎందుకు? యుద్ధం 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 యుద్ధం. ఏంటి యుద్ధం? అసలు ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మనం ఫెయిల్ అవుతున్నాం. అరే చదువులేని మొద్ద ఇను, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మనం ఓడిపోతున్నాం. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే ఏంటో తెలుసా? నీ యొక్క స్టాన్స్ ఏదైతే ఉందో
అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ప్రపంచం ముందు పెట్టే విషయంలో మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలకు కూడా వెనకపడి ఉంది. ఆఖరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కొన్ని దేశాలు మనతో ఆడుకుంటున్నాయి. రీసెంట్ గా మహారాష్ట్రలో ఔరంగజేబు యొక్క సమాధి విషయం మీద ఏదైతే కలహాలు జరిగినాయో దానిలో కూడా బంగ్లాదేశ్ హస్తం ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు పెడితేనే నువ్వు ఇక్కడ కొట్టుకు సచ్చావు. కర్ఫ్యూ పెట్టించగలగడు. అక్కడ కూర్చున్న పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసో, బాట్స్ క్రియేట్ చేసో, ఫేస్బుక్ లోనో, ఇన్స్టాగ్రామ్ లోనో, ట్విట్టర్ లోనో ఒక ఫేక్ న్యూస్ ఇస్తే నువ్వు నిజమని నమ్మే సిచ్యువేషన్ లో ఉన్నావు. అండ్ నిన్న అక్కడ మీకు చెప్పినట్టు ఒకవేళ ఏదన్నా ఇలాంటి ఇంటర్నేషనల్ మీడియా ఒకవేళ ఏదైనా కవర్ చేసినా కూడా నువ్వు ఏదైతే బాధపడుతున్నావో లేకపోతే నువ్వు ఏదైతే సఫర్ అవుతున్నావో దాన్ని కూడా కరెక్ట్ గా చూపించలేని సిచ్యువేషన్ లో ఉన్నావు. ముందు అది సరి చేసుకో, తర్వాత యుద్ధం. నువ్వు లుంగి కట్టుకొని యుద్ధం తర్వాత నేను పంపిస్తా, నేనే దగ్గరుండి పంపిస్తా, లేకపోతే నేనే తీసుకెళ్లి పన్ను నూకుతాను నిన్ను అక్కడ ఏ గల్వాన్ వ్యాలీలోనో లేకపోతే అక్కడ బారాముల్లాలోనో ఎక్కడో చోట నేనే పడదింగుతా నిన్ను కావాలంటే. లేదా ఆ ఖర్చు ఏదైతే 5,000 వద్దు 10,000 వద్దు నేనే ఇస్తా. చదువులేని మొద్ద, నీకేం తెలియదు. ఎందుకు జనాలను ఇచ్చేస్తావు నువ్వు? ఈ అమ్మ సరే పోనీ ఓకే యుద్ధం చేసేస్తావు. ఇందాక చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అమెరికా ఉండలేకపోయింది లేదా మార్చలేకపోయింది. నువ్వు పాకిస్తాన్ ఆక్రమించుకున్నావు అనుకో, ఫర్ సపోజ్ నువ్వు కూడా నీ సైడే వస్తా కాసేపు, ఏం చేస్తావు? అమెరికా లాంటి దేశమే 20 సంవత్సరాల పాటు $3 ట్రిలియన్, మన ఎకానమీ ఎంత తెలుసా ఇప్పుడు? $4 ట్రిలియన్. అలాంటిది ఒక ఆఫ్ఘనిస్తాన్ వారి మీదే అమెరికా $3 ట్రిలియన్ ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ని వాళ్ళు కంప్లీట్ గా హతమొందించలేకపోయారు. ఇప్పటికీ తాలిబాన్లు అక్కడ రాజ్యం వెళ్తున్నారు. ఇంకా నువ్వెంత? అండ్ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీకు ఒక వీడియో చూపిస్తా, ఇదేనండి. ఫస్ట్ ఇది పాకిస్తాన్ యొక్క స్కూల్లో స్కూల్ టీచర్ పిల్లల్ని, ఇది చాలా అంటే రీసెంట్ వీడియో, ఒక 1-2-3 years అవుతుంది అంతే, 3 years ఏమో నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇదేనండి, మీరు ఒకవేళ పాకిస్తాన్ ఇది చేసినా ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో దాన్ని మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోవటం వల్ల పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ప్రపంచంగా అనేది పాకిస్తాన్ లో ఉన్న అప్కమింగ్ జనరేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో దాని మీదే వాళ్ళ మైండ్ జనరేషన్ ఉంది. కాబట్టి రేపొద్దున్న ఒకడు ఇంకొక ఆల్ఖైదా అవ్వచ్చు, ఇంకొక ఐసిస్ అవ్వచ్చు, ఇంకొక హమాస్ అవ్వచ్చు, ఇంకొక గాజా అవ్వచ్చు. కాబట్టి ఎర్రినా కొడుకు నేషనల్ దెబ్బ మాక, ఇది నువ్వు ఫస్ట్ చదువులే నా కొడక. Pilot. Yeah, he's a pilot. Great. When I will grow up, I will be army and save Pakistan and destroy India. Strong army. Wow, great. I will open as much educational institution as possible, and I'm proud to be a Pakistani. The next generation of Pakistan is going to make Pakistan literacy 100%. విన్నారు కదా, ఇది ఆవిడైతే ఒక మాట బాగా చెప్పింది. క్రేజీ, నిజంగానే క్రేజీ, పిచ్చనా కొడుకులు అయిపోయారు. అక్కడ ఉన్నోళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. నువ్వు పాకిస్తాన్ ఆక్రమించాలన్నా, పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆక్రమించాలన్నా కూడా ముందు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చి సావాలి. నువ్వు జనాల్ని నీ సైడ్ తెచ్చుకోవాలి. ఫస్ట్ నీ దగ్గర పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, లేకపోతే పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలు ఏంటి, వీటి మీద ఫోకస్ చేయి ఫస్ట్. నువ్వు ఎర్రినా కొడుకునాగా నీరజ్ చోప్రా మీద, లేకపోతే ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియా వేరేలా కవర్ చేస్తుందన్నా కూడా ఇక్కడ కూర్చొని హిందూ ముస్లిం, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ, లేదా టీడీపీ వైసీపీ, లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి వీటి కోసం కాదు. ఎడ్డినా కొడక కరెక్ట్ గా విను, చెప్పి సావు. నువ్వు యాజ్ అన్ ఇండియన్ బతుకుతున్నావు, మనిషివి, తింటున్నావు, వెళ్తున్నావు, అదొకటే కాదు, ఎంతో కొంత ఉపయోగపడేది చేయి. అప్పుడు పనికొస్తుంది నువ్వు చెప్పేది. అంతేగాని ఊరికినే లైక్ కొడితేనో లేకపోతే ఫోన్లు ఉంది కదా అని పిచ్చపాటిగా యుద్ధం చేస్తేనో కాదు. కొద్ది గొప్ప తెలుసుకో, రియాలిటీలోకి వచ్చి చెయ్యి. నేను యుద్ధం చేయొద్దని నేనేం అంటలా, రా వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం కావాలంటే. బట్ నువ్వు యుద్ధం చేసేదానికి ఒక ఇది ఉండాలి. నువ్వు యుద్ధం చేస్తే నీకు గెలుపు వచ్చేయాలి. గెలుపు కూడా మళ్ళీ నువ్వు దాన్ని వెనక చూసుకోకూడదు. ఎందుకంటే నువ్వు రానున్న 30-40 సంవత్సరాలు నువ్వు ఒక గ్రోత్ వైపు నడుద్దాం అనుకుంటున్నావు. పాకిస్తాన్ ఎప్పుడూ ఏడిసింది, అడుక్కు తినే బతుకులు అయిపోయినాయి. ఇంకా పాపం అక్కడ ఉన్న జనాలు కూడా ఏం చేయలేకపోతున్నారు. బట్ నువ్వు అడుగు తెద్దానంటే చెప్పు, వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం. కొంచెం అర్థం చేసుకో. అక్కడ ఒలింపిక్స్ లో మనకి మెడల్స్ లేవురా అమ్మా. మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్, ఉగాండా ఇట్లాంటి దేశాల కన్నా కింద ఎడుతున్నావురా మనం అంటే నువ్వు వచ్చి నీరజ్ చోప్రాని తిడతావు.
ఇది ఆయనకి సంబంధం లేని వాటి గురించి. మళ్ళీ ఆయన ఆర్మీ మ్యాన్, నీకు ఒలింపిక్ మెడల్స్ తెచ్చిపెట్టాడు నీ దేశానికి, కనీసం ఇక్కడ ఒక గోల్డ్ మెడల్ లేదు. 71వ స్థానంలో ఉన్నవరా నువ్వు, ఎర్రినా కొడక. బయటికి రా. ఎడ్రినల్ రష్ కోసం 30 సెకండ్లు 40 సెకండ్లు వీడియో చూడటం కాదు. ఈ అమ్మ ఎందుకో తెలియదు. ఆ ఐఎన్ఎస్ విక్రాంతి వెళ్ళిందంటే పాకిస్తాన్ మీదకి. దేనికి రా ఈ అమ్మ చదువులేని నా కొడకల్లారా. అది రొటీన్ విజిట్. అది కొంచెం సెన్సెస్ లోకి రండి, యుద్ధం చేద్దాం, తీసుకుందాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ తీసుకుందాం, కుదిరితే పాకిస్తాన్ 4 ముక్కలు చేద్దాం, బట్ ప్రాపర్ గా చేద్దాం. కొంచెం అర్థం చేసుకో. గవర్నమెంట్ మీద నువ్వు ఈ ఎడ్డినా కొడుకు ప్రెషర్లు పెట్టబాక, పిచ్చ పుల్క పనులు చెప్పిబాక, పిచ్చ పుల్క కామెంట్లు పెట్టబాక, పిచ్చ పుల్క కమ్యూనల్ రైట్స్ చేయబాక. ఆల్రెడీ మనకు మావోయిస్ట్ ఒకటి ఉంది, ఆల్రెడీ చేస్తున్నారు. ఇది జరిగినప్పుడు అది కూడా బట్ అది ఓవర్లుక్ అయిపోయి ఉంటది. 10,000 మంది ట్రూప్స్ ఉన్నారు తెలుసా. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య ఏదైతే కార్నర్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ 10,000 మంది హిడింబా ఇట్లాంటి ఏదైతే మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళని సరెండర్ అయిపోమని చెప్తున్నారు. మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ చాలా హైలైట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ లేదు. నువ్వు ముందు నీ నెరేషన్ కరెక్ట్ గా చూపించు, అప్పుడు యుద్ధం చేద్దాం, ఇద్దరం కలిసి చేద్దాం. దయచేసి నేను చెప్తున్నాను, మనం యుద్ధం చెయ్యాలి, బట్ దానికంటూ కొంచెం తీరు తెన్నుండాలి. మీరు గవర్నమెంట్ ని ప్రెషర్ చెయ్యొద్దు. మీరు పెట్టే ఒక్కొక్క కామెంట్, ఒక్కొక్క ట్వీట్, ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్, ఒక్కొక్క లైక్, ప్రతిదీ గవర్నమెంట్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి వాళ్ళు ఏదైనా ఒక స్టాన్స్ తీసుకోవడానికి. సో ప్లీజ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్, దయచేసి కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయండి, చేస్తారు.